సాదర స్వాగతం. సుస్వాగతం. మీరు రావటం మాకు ఆనందం. కాదు మీకు అసలు ముందు ఈ రాజకీయాలు ఈ మధ్య చిరకాలంగా ఉన్నారు, అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఫిలిం మీడియా ముందుకు వచ్చేసరికి మీకు మీలో మీ ఫేస్ లో ఉత్సాహం కనిపిస్తుంది మాకు. మీ లోపల ఎలా ఉంది? తప్పిపోయిన పిల్లాడు 7 సంవత్సరాల దాకా అడిగిలో జరిగి అమ్మా నాన్న కలిసినట్టున్నాయి. ఓకే. చిన్నప్పుడు ఎవరో కాశీ యాత్ర వెళ్తున్నారు ఒక అమ్మా నాన్న తీసుకొని, ట్రైన్ దిగి పారిపోయాడు కుర్రాడు. వాడికి అమ్మా నాన్న వీడికి ఇంట్రెస్ట్ వీడు పారిపోదాను కాదు, వీడు ఏదో అవుదామని. అక్కడ ఏది కాకపోతే అమ్మా నాన్న గుర్తొస్తే వచ్చి అమ్మా నాన్న కలుసుకుంటే అంత కిక్ ఉంటుంది, అంత కిక్ ఉంది మిమ్మల్ని కలుసుకుంటే. నాకు గణేష్ గారు అన్న, మీరు కొత్త సినిమాతో మళ్ళీ మీడియా ముందుకు వస్తారనుకుంటే గబ్బర్ సింగ్ తో వచ్చారు, కారణం ఏంటి? ఇది కొత్త సినిమానే కదన్నా. కొత్త సినిమా ఇది ప్రతిరోజు కొత్త సినిమా అనేది. ఎవరికి కింద న్యూస్ మారొచ్చు, పైన హెడ్డింగ్ మారదు. ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ లాగా గబ్బర్ సింగ్ అనే చరిత్ర అంతే. రిలీజ్ కదా అన్న, గబ్బర్ సింగ్ అనే చరిత్ర రిలీజ్ కూడా ఇంత క్రేజ్ వస్తుంది నేను కూడా అనుకోలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారి స్టామినా అది, పవన్ కళ్యాణ్ గారి రేంజ్ అది. ఒక ప్రాపర్ గా ఒక వ్యక్తి, ఒక సంకల్పం అంత గొప్పది. పవన్ కళ్యాణ్ గారు అంత గొప్పది. ఈ సినిమా, ఇది కొత్త సినిమా కంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఈ మధ్య కొత్త సినిమాలు అన్నిటికంటే బ్రహ్మాండంగా ఉంటది. ఇవాళ నేను చెప్తున్నా, పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ లో సినిమా. ఎందుకంటే సినిమాలో ఉన్న ఆనందం, సినిమాలో ఉన్న కిక్కు, సినిమాలో ఉన్న ప్రేమ, సినిమాలో వాళ్ళకున్న అభిమానం, సినిమా వాళ్ళకు ఉన్న నిబద్ధత ఏ రంగంలో లేదన్న. నేను చెప్తున్నా, సినిమా రంగం అనేది కల్తీ లేని రంగం. సినిమా రంగం అనేది అద్భుతమైన రంగం. సినిమా రంగంలో రిజర్వేషన్ ఉందా అన్న? సినిమా రంగంలో వారసత్వం ఉందా? 1000 కోట్లు 10,000 కోట్లు ఆస్తి పంచి కొడుకు ఇవ్వచ్చు. ఒక 100 బ్లాక్ బస్టర్లు తీసినాడు కొడుకుని బ్లాక్ బస్టర్స్ మధ్య మన డైరెక్షన్ చేయగలుగుతాడా? ఒక సూపర్ స్టార్, మెగాస్టార్, పెద్ద పెద్ద స్టార్లు ఉండొచ్చు, వాళ్ళ కొడుకుని ఆ రేంజ్లోకి తీసుకురాలేడు అనుకుంటే అవుతారా? కాలేరు. ఎవరు టాలెంట్ ఉంటే అది అవుతారు. నా మిత్రుడే ఉండేవాడు ఒక ఆయన, పెద్ద డైరెక్టర్ అయ్యాడు. వాళ్ళ అబ్బాయి స్టార్ గాల. అదే ప్లస్ ఇంకో మిత్రుడు అన్నాడు, చిన్న చిన్న వేషాలు వేస్తూ తర్వాత చిన్న సీరియల్ తీశాడు. కట్ చేస్తే వాడు కొడుకు స్టార్ విజయ్ దేవరకొండ అయ్యాడు. ఇక్కడ ఇండస్ట్రీ అది గొప్ప కళామతల్లి గొప్పతనం అది. ఎవరు టాలెంట్ ఉంటే, ఎవరి దగ్గర తెలివి ఉంటే వాడు నంబర్ 1 మీద కూర్చోబెడితే కళామతల్లి. మన అమ్మ అంతా మన కళామతల్లి అంతా. కళామతల్లికి బానిసగా, కళామతల్లి బిడ్డగా, కళామతల్లి మనిషిగా బతకటం ఈ జన్మకి కంటే ఏ అవసరం లేదండి. మీ నెక్స్ట్ సినిమా మళ్ళీ హరీష్ గారితో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 500%. మల్లె పువ్వుని తల్లా పెట్టుకోవచ్చు, దేవుడి దగ్గర పెట్టచ్చు, ఇంకోళ్ళు ఇంకో దగ్గర పెడతారు. డైరెక్ట్ అన్నట్టు బ్లాక్ గబ్బర్ సింగ్ స్థాయి సినిమాకి ప్రధాన పరిపాలన గణేష్ గారు, హరీష్ గారు మీరు తీసిన సినిమాల్లో గబ్బర్ సింగ్ కి చాలా స్పెషల్ ప్లేస్ ఉంది. పవన్ గారితో మీ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ అనేది చాలా మంది కిక్ ఇచ్చింది ఫ్యాన్స్ కి. ఇప్పుడు మీ నెక్స్ట్ సినిమా అదే ఇమీడియట్ గా సెట్స్ మీదకి వెళ్ళబోతుందా? మొన్ననే కళ్యాణ్ గారిని కలిసామండి. మీకు ఆల్రెడీ మిగతా సినిమాల స్కెడ్యూల్స్ కూడా వస్తున్నాయి కదా. కళ్యాణ్ గారు మళ్ళీ హైదరాబాద్, మళ్ళీ ఓజీ, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ 3 రెజ్యూమ్ చేస్తున్నారు. సో నాకు తెలిసి ఇమీడియట్ గా షూటింగ్ అదే ఉంటుండొచ్చు. డేట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మీడియాతో షేర్ చేసుకుంటాను. మీరు చిరంజీవి గారితో ఒక యాడ్ డైరెక్ట్ చేశారు. మళ్ళీ చిరంజీవి గారితో సినిమా ఏమన్నా అప్పుడు డిస్కషన్ జరిగిందా? ఖచ్చితంగా. చిరంజీవి గారు ఎప్పుడు కలిసినా, నేను ఆయన ఎప్పుడు కలిసినా ఫస్ట్ నేను మాట్లాడేది, సార్ మన కాంబినేషన్ సినిమా అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇవే ఆడుకుంటాం. మన ఆడు కూడా చాలా ఎంటర్టైనింగ్ గా వచ్చిన ఆడు, ఆయనకి బాగా నచ్చింది. డబ్బింగ్ చెప్తున్నప్పుడు చాలా అప్రిషియేట్ చేశారు. సో నేను ఒక నేచర్ లా అని నమ్ముతానండి. మనకి నేను చెప్పే కదా, మిరపకాయ సక్సెస్ తర్వాత నేను వేరే ప్రొడ్యూసర్ గారికి వెళ్తుంటే కళ్యాణ్ గారి నుంచి కాల్ వచ్చి గబ్బర్ సింగ్. సో నేను గబ్బర్ సింగ్ తీసాను అనుకోను, గబ్బర్ సింగ్ సినిమా నన్ను చూస్ చేసుకుందాం అనుకుంటా. నేచర్ కాల్ అది, ప్రకృతి సహజంగా వచ్చిన ఒక డెసిషన్, యూనివర్స్ కాల్ యాక్చువల్లీ. సో అందుకు నేను చిరంజీవి గారితో కూడా యూనివర్స్ ఆ కాల్ తీసుకున్నప్పుడు ఐ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ అండి. నేను కూడా వెయిటింగ్ అండి. గణేష్ గారు మొన్ననే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఇంద్ర రిలీజ్ అయ్యి వరల్డ్ లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ టు రీరైట్ అనదర్ హిస్టరీ. మీరు ఒక మెగా అభిమానిగా దీని మీద మీ తాలూకా ఎక్స్ప్రెషన్ ఏంటండి? ఇండస్ట్రీలో నో అదర్ సెక్టర్ ఈజ్ ఏబుల్ టు క్లెయిమ్ దిస్ సక్సెస్. వాళ్ళకి మాత్రమే వస్తున్న ఈ పరంపర మీద. నేను ప్రముఖ కేజీలో జూనియర్ ఆర్టిస్ట్ గా వేషం వేసినప్పుడు ఆయన పెళ్లి కొడుకు వేషం వేశాడు. అంటే దాదాపు 33 ఏళ్ళు. నాకంటే బెటర్ పొజిషన్ అది మా అన్నది. నేను ఒక పెద్ద డైరెక్టర్, జాలి, మీ అందరం ఉత్తేజమైన చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టుల వేషాలు వేస్తే అప్పట్లో పెళ్లి కొడుకు వేషం. అబ్బాయి ఈ వేషం నాకు వస్తే బాగుండు అనుకున్నాను నేను కుర్రాడు సరిపోవని ఆయనకి ఇచ్చారు. అప్పుడు నేను హైదరాబాద్ వచ్చిందే చిరంజీవి గారిని చూడటానికన్నా.
నేను సినిమా రంగం అనేది హైదరాబాద్ లో ఉంటది, సినిమా షూటింగ్ చూడొచ్చు, సినిమా అని అంటే నేను చిరంజీవి గారి అభిమానిగా వచ్చాను. చిరంజీవి గారి వల్లే నాకు పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు ఇండస్ట్రీకి రావటం కానీ, చిరంజీవి గారు ఇందిరా కొట్టడం, దాని మించిన స్థాయిలో నా సినిమా ఉండాలని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను స్వార్థపరుండి, ఎందుకంటే నేను నంబర్ 1 గా ఉండాలనుకుంటాను. చిరంజీవి గారు అంటే ప్రత్యేకమైన అభిమానం, గౌరవం, ప్రేమ. ఆయన గురించి నేను మాట్లాడే స్థాయి నాది కాదు. చిరంజీవి గారు నా హృదయంలో ప్రథమ భాగంలో ఉంటారు ఆయన. నేను చిరంజీవి గారిని ప్రేమించి ఆరాధిస్తా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు నాకు జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన దేవుడు అనుకుంటాను. పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి చిరంజీవి గారిని చూసి పెరిగినాను కాబట్టి చిరంజీవి గారు ఎప్పుడు బాగుండాలి, ఇంకా బ్లాక్ బస్టర్ తీయాలి. నేను మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఛాన్స్ నాకు ఇవన్న హరీష్ శంకర్, నేను మీ బ్లాక్ బస్టర్ సినిమా తీసి అవకాశం తెచ్చుకుంటామన్నా, మీ రుణం తెచ్చుకుంటామన్నా, ఈ యొక్క అవకాశం మీ ద్వారా సార్ని అడుగుతున్నా. చిరంజీవి గారు సార్, మా ఇద్దరు కాంబినేషన్ మాకు అవకాశం ఇవ్వండి. మీరు ఎందరికో అవకాశం ఇచ్చారు, మీరు ఎందరికో జీవితాలు ఇచ్చారు. మీ పేరు చెప్పుకొని ఎందరో ఎంతో స్థాయిలో ఉన్నారు. ఒక్క 70 రోజుల అవకాశం నాకు ఇవ్వనని జీవితంలో చరిత్రలో ఉండిపోయి సినిమా తీసిస్తానని అడుగుతాను. గ్రేట్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఒకసారి చిరంజీవి గారు నన్ను అడిగారు. సారీ టు ఇంటరప్ట్ యువర్ క్వశ్చన్. నువ్వు నవ్వుతున్నావు, సరదా చెప్పు. నువ్వు కళ్యాణ్ గారి పైన నా పైన అన్ను కరెక్ట్ చెప్పు అన్నారు. అంటే నేను అన్నాను, లక్ష్మణుడికి దండం పెట్టినప్పుడు రాముడి భక్తుడు కాకుండా పోతాడు అని చెప్పాను. గణేష్ గారు ఇప్పుడు హరీష్ శంకర్ గారు జస్ట్ ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమాని మీరు టేకప్ చేసినప్పుడు ఒక దబంగ్ రీమేక్ ని తీసుకుని దాన్ని చాలా అత్యద్భుతంగా ఫ్యాన్స్ కి ఎలా కావాలో, అంతకు ముందు కొంచెం కళ్యాణ్ గారు కొంచెం డిస్మల్ స్టేట్ లో ఉన్న దాన్ని మీరు ఈ సినిమాతో ఎక్కడికో తీసుకెళ్లారు సార్. ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాతో ఇందాక గణేష్ బాబు చెప్తున్నట్టుగా ఆ సినిమా మీరు చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎట్లా మీరు అసలు గేట్ చేసి ఆ విధంగా ప్రజెంట్ చేశారండి? వాట్ వాజ్ యువర్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ఎక్స్పీరియన్స్? అది చాలా విచిత్రమైన. కాదండి, మీరు అన్నారు కదా బిఫోర్ సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేశారని. BHL లో నేను కాలేజ్ ఎగ్గొట్టి, ఐ థింక్ 11th క్లాస్ 10th క్లాస్ గుర్తు, కాలేజ్ ఎగ్గొట్టి తమ్ముడు తొలిప్రేమ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ క్రౌడ్ లో గాల్లోకి ఎగిరి అలా చూస్తే 2 సెకండ్లు కనిపించేవాడు. నేను చాలా పొట్టిగా ఉండేవాడిని, చాలాసార్లు చెప్పాను. అంత అభిమానించే హీరో సినిమాని ఒక అభిమాని ఎలా చూడాలనుకుంటాడు? నేను అనుకుంటున్నట్టుగా కళ్యాణ్ గారు ఒక తమ్ముళ్ళలోనో తొలిప్రేమలో ఖుషిలో చేసినట్టుగా డాన్సులు కానీ, ఆ ఎనర్జీ కానీ, ఫైట్లు కానీ, విలన్తో ఉండే కాన్ఫ్రంటేషన్ కానీ, ఇది ఆ బిఫోర్ సినిమాల్లో మిస్ అవుతున్నాయి. సో ఇది కొత్తగా నేను చేసేసి నేను లేదండి, నేను కొత్తగా కళ్యాణ్ గారు నేను చూపించలేదు. మనం ఏ కళ్యాణ్ గారిని అయితే మిస్ అయిపోయామో ఆ కళ్యాణ్ గారు మళ్ళీ రావాలి అన్న ఒక నేను థియేటర్లో కూర్చొని నేను కాగితాలు చింపి నేను విజిల్ చేసిన కళ్యాణ్ నాకు మళ్ళీ కావాలి. సో ఆ కళ్యాణ్ నేను చూపించాలి అన్నట్టుగా చూపించాను. అంతే తప్ప అంత ఎక్స్పెరిమెంట్ కానీ ఏమీ లేదు. గణేష్ గారు, సార్ మీ సినిమాలన్నీ కాంబినేషన్ క్రేజ్ గా ఉంటాయి. అంటే మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నీ అప్పట్లో ఒక క్రేజీ కాంబినేషన్స్ అన్ని సెటప్ చేసేవాళ్ళు. మళ్ళీ ఒక 7 years గ్యాప్ తర్వాత వస్తున్నారు. ఆ కాంబినేషన్స్ ఏమన్నా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? నేను అప్పుడు పెద్ద సినిమాలు తీస్తున్నప్పుడు నా మిత్రుడు చిన్న సినిమాలు తీయన్నా, చిన్న సినిమాలు కూడా తీయ అంటుంటే నేను చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్. చిన్న సినిమా పెద్ద సినిమాని ఒకటే పని, చిన్న సినిమాని ఒకటే పని ఆవిడ చేస్తాడు అని అనేవాడిని. నాకు తెలియక చాలా తప్పులు చేస్తుంటాడు జీవితంలో. తర్వాత అయ్యో అనుకుంటాను, తను లాభం లేదు. అయ్యో అనుకుంటున్నారా? అయ్యో కాదు, చెప్పు తీసుకుని కొట్టుకున్నంత బాధ అనిపిస్తుంది. చిన్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ ఎందుకు కొట్టకూడదు? మంచి సినిమా తీయాలి, బ్లాక్ బస్టర్ సినిమా తీయాలి. చిన్న పెద్ద తేడా లేదు. కాంబినేషన్ సెట్ చేయడం కంటే ఒక మంచి అద్భుతమైన కథను సెట్ చేసి కొడితే పగిలిపోయే విధంగా సినిమా తీయాలి సంకల్పంతో ఉన్న. కాంబినేషన్ సెట్ చేస్తే ఇప్పుడు అన్న పెద్ద కాంబినేషన్లకు 3-4 ఏళ్ళు పడతాయి. అందులో ఆగే ఓపిక నాకు లేదు. ఇప్పుడు అద్భుతమైన కథ పట్టుకొని సినిమాలు తీయాలి, బ్లాక్ బస్టర్ కొట్టాలి. రిలీజ్ చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి రిలీజ్ అయినాక పెద్ద సినిమా కానీ మనస్ఫూర్తిగా కోరుకోవటం. సూపర్. బండ్ల గణేష్ గారు, 2 గవర్నమెంట్స్ కి బిఫోర్ ఎలక్షన్స్ బాగా సపోర్ట్ చేశారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, ఒక టీడీపీ గవర్నమెంట్ కావచ్చు, అవుట్ అండ్ అవుట్ అంటే మీరు మాట్లాడినంత అవుట్ స్పోకెన్ గా ఆ గవర్నమెంట్స్ కి ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు 2 గవర్నమెంట్స్ అధికారంలో వచ్చినాయి, మీరు సపోర్ట్ చేసినాయి. ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నా మనసుకు నచ్చితే వాళ్ళు ఎవరైనా కానీ ఎవరు కష్టాలు ఉంటే వాళ్ళ దగ్గర నిలబడటం నాకు అలవాటు. ఇప్పుడు గవర్నమెంట్ లాస్ట్ నేను ఎదురు గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళని అనమాట నేను అన్నాను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కష్టం